ఒక ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అనే ఒక జిజ్ఞాసువైన బాలుడు తరచూ సమీప అడవిలో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక వటవృక్షం క్రింద ధ్యానంలో ఉన్న ఒక వృద్ధ సంత్ను చూశాడు. ఆసక్తిగా అడిగాడు, బాబా, మీరు ఏం వెతుకుతున్నారు? సాధువు ముస్లిమెచ్చిన చిరునవ్వుతో చెప్పాడు, మనస్సులో నుంచే కలిగే శాంతినే వెతుకుతున్నాను, బాలు. అర్జున్ ప్రతిరోజూ ఆ బాబాను కలుసేవాడు, అనేక ప్రశ్నలు అడుగేవాడు. సంత్ అతనికి దయ, ఓర్పు, సత్యం గురించి బోధించాడు. ఒకరోజు గ్రామాన్ని తుఫాను తాకింది. అర్జున్ తన పొరుగువారికి సహాయం చేశాడు, ఆహారం పంచాడు, భయపడినవారిని ఆదరించాడు. గ్రామస్థులు అతని తెలివితేటలను పొగిడారు. తర్వాత అర్జున్ మళ్లీ బాబాను కలిసినప్పుడు సంత్ చెప్పాడు, ఇప్పుడు నీవు అర్థం చేసుకున్నావు, శాంతి మౌనంలో మాత్రమే కాదు, సేవలోనూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ ఓ జ్ఞానవంతుడైన నాయకుడయ్యాడు. సంత్ చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. ఆ వటవృక్షం ఇప్పటికీ నిలిచే ఉండేది. గ్రామస్థులు చిన్నప్పుడు శాంతిని తెలుసుకున్న అర్జున్ కథను పిల్లలకు చెబుతుండేవారు.